వివాదాస్పద శైలితో అధికార దర్పం చూపించే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసులపై తన ప్రతాపం చూపించారు. ఆ కారణంగా వారిపై విరుచుకుపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేకు సర్ది చెప్పే యత్నం చేసిన ఎస్సీలపై వీరంగం వేశారు. ఏవిఎన్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 9 గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండటంతో పాటు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండవలసిన పోలింగ్ కేంద్రానికి దగ్గరగా కుర్చీలు వేసుకుని కూర్చోవడం, ఇద్దరికి బంధువులు 5-6 ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తను అక్కడి నుంచి దూరంగా వెళ్లమని సూచించారు. ఇందుకు ససేమిరా అన్న కార్యకర్తలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వాసుపల్లి వచ్చి రావడంతోనే అక్కడున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే ఎస్ఐ సురేష్ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి, సార్ మీ పార్టీ కండువా వేసుకుని లోనికి రాకూడదు అంటూ అనునయంగా నచ్చజెప్పే యత్నం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే ఆగ్రహిస్తూ, ఏం సురేష్, నీకు ఈ మధ్య ఎక్కువైంది, నీ సంగతి చూస్తా అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఎస్ఐ ఒకంత అనునయంగా ఆయన దగ్గరికి వెళ్లి షేకర్ని ఇచ్చే యత్నం చేయగా, టచ్ చేసి మాట్లాడుకు దూరంగా ఉండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఏసీపీ నరసింహమూర్తి ఎమ్మెల్యే వద్దకు వచ్చి, సార్ మీకు తెలియని రూల్సా, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని అనడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ప్రేమ సమాజంలోనూ అదే గొడవ. సాయంత్రం 4:30 ప్రేమ సమాజం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎమ్మెల్యే వాసుపల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆయన నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా ఎస్ఐలు మహేశ్వరరావు, లక్ష్మీనారాయణలు అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఎస్ఐ లక్ష్మీనారాయణను ఉద్దేశించి, ఏంటయ్యా నువ్వు చెప్పేది, నేను ఎమ్మెల్యేను, లోనికి వెళ్తాను, ఏం చేస్తావు అని ప్రశ్నించారు. ఇందుకు ఎస్ఐ లక్ష్మీనారాయణ బదిలిస్తూ, మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి సార్, మీకేమైనా అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేసుకోండి అని సూటిగా సమాధానమిచ్చారు. దీంతో చేస్తాను చూస్తాను, ఏం లోపలికి వెళ్ళి రాకూడదా, వెళ్ళకూడదనే రూల్ ఏమైనా ఉందా, నేను ఎలక్షన్ ఆఫీసర్లతో మాట్లాడాలమ్మా, పోలింగ్ స్లోగా అవుతుందని ఫిర్యాదు వచ్చింది, అందుకే వెళ్ళాలి అని వాసుపల్లి చెప్పుకొచ్చారు. దీనికి పోలీసు స్పందిస్తూ, మీ ఏజెంట్ చూసుకుంటాడు, 200 మీటర్ల వరకు ఎవరు ఉండకూడదు, మీరు లోపల తిరుగుతున్నారు అని వ్యాఖ్యానించారు. అంతే, వాసుపల్లి ఆగ్రహంతో ఊగిపోతూ, రూల్స్ చెబుతున్నావేంటని రెచ్చిపోయారు. ఇక్కడ జరుగుతున్నవన్నీ మేము రికార్డు చేస్తున్నామని పోలీసులు వ్యాఖ్యానించడంతో చివరికి వెనక్కి తగ్గి వాసుపల్లి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు.